ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. విన్నారు కదా, వారి యొక్క జీవితంలో మారు మనసు పొందరట. ఇంకా నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారికి అనుకూలమైన వ్యక్తులను శక్తులను విగ్రహాలుగా చేసుకుని వారి జీవితాలు ఇంకా సాతానుకు సమీపంగా చేసుకుని జీవిస్తూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. ఈ దినాల్లో కూడా అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 115వ కీర్తనలో చూసినట్లయితే ఆ యొక్క దృశ్యం ఎంత విచారకరమైన రీతిగా ఉంటుందో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 115వ కీర్తన 4వ చరణం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను నమ్ముకొనిడి. ఇది దేవుని యొక్క హెచ్చరిక నా ప్రియులరా. కాబట్టి ఆ కాలంలో ఇంత దుస్థితి ఉన్నప్పుడు కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా మనుషులు విగ్రహారాధన చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఈ దినాల్లో కూడా విగ్రహారాధన అనంటే నేను చెప్పేది ఏమిటి అనగా, ఏదో విగ్రహాలను పూజించడం మట్టుకే దానిని పరిమితం చేయకూడదు. నీ జీవితంలో దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహం అవుతుంది అనే సత్యాన్ని గమనించాలి. అనేక మంది తమ యొక్క భార్యలను, భర్తలను, బిడ్డలను, ఉద్యోగాలను, విద్యలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అదే నీ జీవితంలో విగ్రహం. నీ భార్య విగ్రహం, నీ భర్త విగ్రహం, నీ బిడ్డల విగ్రహం. ప్రియులరా, నీ ప్రభువు కంటే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రాధాన్యత ఇవ్వు, నేను కాదనటంలే. దేవుని కంటే అధిక స్థానంలో వారిని పెట్టవద్దు కదూ. కొంతమందిని అడుగుతూ ఉంటాం, బ్రదర్ ప్రార్థనకు రాలేదు అని అంటే, ఓవర్ టైం బ్రదర్, ఉద్యోగం అలా ఉంది, ఉద్యోగం చేసుకోవద్దు అని చెప్పడం లేదు అండి. ఉదర పోషణార్థి నిమిత్తం ఉద్యోగం కావాలి, కానీ దేవునికి కూడా కొంత సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయమని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకును. నీ బలం ఏంటిది? నా జీవితాల్లో ఉన్న బలం ఏంటిది? ఒకసారి రోమాపత్రిక 1:16 గమనిస్తే, ద పవర్ ఈజ్ ఇన్ ద గాస్పుల్. దేవుని వాక్యంలో, దేవుని సువార్తలో ఉన్న శక్తి మన జీవితాల్లో మనం అనుభవించాలి. ఆ శక్తిని మనం ధరించుకొని, అనగా మన హృదయంలో సువార్తను పెట్టుకొని మనం జీవించాలి. పరిశుద్ధ యెరూషలేమా, ద హోలీనెస్. ఎఫెసీ పత్రిక 4:24 ప్రకారంగా మనం గమనిస్తే పరిశుద్ధతను మనం కలిగి మనం జీవించాలి. మనం సుందరమైన వస్త్రములు అనగా ఏంటిది? యెషయా గ్రంథం 61:10 మనం గమనిస్తే, మనము నీతి రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనం ఉన్నామా? ఈరోజు ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. వాగ్దానం తీసుకున్నాం, ఇంకా అద్భుతాలు. ఆ అపోహలు మనం బ్రతకకుండా దేవుని యొక్క సువార్త అదే మన జీవితానికి బలము. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనం జీవించాలి. ఈరోజు నా జీవితాలు ఎప్పుడైతే సువార్తని పట్టుకొని జీవిస్తావో, హృదయంలో సువార్త అనే బలాన్ని కలిగి మనం జీవిస్తామో, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతాం. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతామో, పరిశుద్ధులుగా మనం మార్చబడతాము అనేది మన జీవితాల్లో కలిగించాలి. అందుకే దేవుడు అంటున్న మాట, లెమ్ము, బలాన్ని ధరించుకున్నాము. నీతి అనే వస్త్రములు, సుందరమైన వస్త్రాలని ధరించుకో, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకో, పరిశుద్ధులుగా మీరు మారుము అని చెప్పి దేవుడు అంటున్నమాట. బ్రదర్, బలాన్ని అంటున్నారు, నీతిని అంటున్నారు, పరిశుద్ధత అంటున్నారు. ఏమి జరుగుతుంది బ్రదర్? మీరు అంటున్నారు ఈ మాటలు బాగానే ఉన్నాయి, చెప్పడానికి బాగానే ఉన్నాయి. ఈ వీడియోని చూడండి ఒకసారి. ఈ వీడియోలో ఒక జంతువు ఉంది. ఈ జంతువు నూతన సంవత్సర సందర్భంగా నేను ఆ యేసు అనుచరులు ఉన్న గ్రూప్స్లో అన్నింటిలో, వాట్సాప్ గ్రూప్స్లో కానీ మాకున్న వేరే ఆటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఈ పోస్ట్ని పెట్టాను. మీరు ఈ వీడియోని చూస్తుంటే ఒక జంతువు, ఎన్ని ముసళ్ళు ఉన్నాయి చూడండి. సుమారు వద్దన్నా కూడా ఒక 30-40 ముసళ్ళు ఉన్నాయి. క్రొకడైల్స్, ఒక 30-40 అలిగేటర్స్ ఆర్ క్రొకడైల్స్ ఉన్నాయి అక్కడ. ఈ జంతువు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందంటే,
ఎంత ధైర్యంగా వెళ్తుందంటే తన బలాన్ని తను తెలుసుకొని తను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంది. అది భయపడిపోయలేదు అక్కడుండి, అది మొత్తబడలేదు, అంచివేయబడే విధంగా భయంతో కృంగిపోయే విధంగా అది లేదు. అది ధైర్యంతో ముందుకు వెళ్తుంది. ముసళ్ళు జరిగిపోయే పరిస్థితులు అక్కడికి వచ్చాయి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మాట, నీ జీవితంలో నీ బలాన్ని నువ్వు తెలుసుకో, అది దేవుని వాక్యం. నీ జీవితంలో నీ సుందరమైన వస్త్రం ఇలాంటి బట్టలేసుకోవడాన్ని బట్టి కాదు, రక్షణను కలిగి నువ్వు జీవించు. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధులుగా నువ్వు జీవించు. దేవుడు నీ జీవితంలో ఈ ముసళ్ళు లాంటి పరిస్థితులు, కష్టాలకి అనుగుణంగా నిన్ను దాటివేసి విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.